హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. అది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి వాగ్దానాన్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులనే పిలువ వచ్చిందని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మీరు మేము పాపులు దోషులు అని అనుకుంటున్నారేమో. దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నేను పాపులను ప్రేమించడానికే పరలోకం నుండి దిగి వచ్చాను. అయితే నీతిమంతులను పిలవడానికి, నీతిమంతులను ప్రేమించడానికి రాలేదు, పాపులను పిలవడానికి, పాపులను ప్రేమించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని మరి దేవుడు తెలుస్తున్నాడు అనమాట. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మీరు దేవుడు మాట్లాడుతుంటే, నా బిడ్డ నా దగ్గరికి రా అంటే, నేను పాపిందే, ఏమన్నా నా జీవితం అయిపోయింది, ఇక దేవుడి దగ్గరికి వచ్చేది ఏమో ఉపయోగం, పనికి మాలో నిశ్చయంలో ఎందుకు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు సెలవుస్తున్నాడు ఏమంటే, నా కుమారుడైన వ్యక్తి వాళ్ళు అనుకోవాక నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని దేవుడు సెలవుస్తున్నాడు. అయితే ఇంకొక మాట ఏంటంటే, మరి అక్కడ నీతిమంతులు అన్నాడు కదా, మరి వాళ్ళు ఆ పరిసయ్యులు వాళ్ళు మరి మేము నీతిమంతులము అని అనుకుంటున్నారు కాబట్టి మరి ఆ మాట అన్నాడు అనమాట. కానీ వాళ్ళు నీతిమంతులు కాదు. దేవుడి వాక్యం సెలవిస్తుందంటే, మరి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని సెలవిస్తుంది. మరి అయితే కొన్ని వాక్యాలు ఏమైనా ఉంటుందంటే, నీతిమంతులు ఎలా ఫలిస్తారని ఉంటుంది. మరి ఇదేందని అనుకుంటారేమో. నీతిమంతులు మరి వీరు అయితే ఆయన రక్తం చేత కడగబడిన నీతిమంతులు ఉంటారు చూడండి, వారు అలా ఫలిస్తారని అర్థం అన్నమాట. మరి దేవుడి వాక్యంలో అలా ఉందన్నమాట. మరి ఆ సమయాన్ని అదే నీతి అనుకున్నారు, కానీ దేవుడిని సెలవిస్తున్నాడు అంటే, నేను పాపులనే పిలవచ్చుని. ఈ లోకంలో ఉన్న వారందరూ పాపం చేసి నాకు వ్యతిరేకంగా జీవిస్తుంటే వారందరినీ నేను పిలవచ్చు. వారందరి తప్పుల కొరకు కలబడిలో ప్రాణత్యాగం చేశాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి మరి దేవుని దగ్గరికి ఎవరైనా రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారా? నా జీవితం ఏముందలే, సగం అయిపోయాను, నా జీవితం అయిపోయింది, పాపంతో ఇంకేముంది దేవుడి దగ్గరికి వెళ్ళి అని ఏమన్నా అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి. దేవుడు సెలవిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంట. కాబట్టి ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గరికి రమ్మని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన పాపులనే పిలువ వచ్చాడంట, అంటే ఈ లోకంలో ఉన్న మనందరినీ పిలువ వచ్చాడని ఆయన సెలవిస్తున్నాడు. అవును, ఆయన మనందరినీ రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి కలవరిగిరిలో త్యాగం చేశాడనమాట. ఆయన మన కొరకే ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన మన కొరకే తలలో మరి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు తలపైన. మరి ఇదల్లా మన కొరకే. మనం చేసిన తప్పుడు ఆలోచన నిమిత్తం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం చేసిన తప్పుడు పనుల నిమిత్తం చేతులకి మేకులు కుట్టించుకున్నాడు. మనం చేసిన తప్పుడు నడతల వల్ల ఆయన కాళ్ళకి మేకు కొట్టి ఇలా మనకు ఎంతో త్యాగం చేశాడు. ఇంకొకటి తెలుసా, మన కలుషితమైన మన రక్తం నిమిత్తమై, పాపపు రక్తమైన మన నిమిత్తమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని దారపోసాడు. చుక్క కూడా మిగలలేదు. ఆయన రక్తం మొత్తం రక్తాన్ని ఆయన మన కొరకు చిందించాడు. కాబట్టి ఆయన ఎవరైనా నమ్ముకోకపోతే నమ్ముకొని కూడా దారి తప్పితే ఎట్టబడితే అట్లా ఉంటే ఏముందలే, అయిపోయింది నా పరిస్థితి అని అనుకోకండి. దేవుడు సెలవిస్తున్నాడు, నా బిడ్డ ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పటికైనా నా దగ్గరికి రా అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి రండి. ఆయన పాపంలో పిలువ వచ్చాడట, అంటే ఈ భూలోకంలో ఒక పాపం పిలువ వచ్చాడు. ఆయన ఇప్పుడు మన కొరకు త్యాగం చేశాడు. కాబట్టి ఆయన రక్తం దగ్గర వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్యవారసులో పడి దేవుడు అద్భుతంగా చూపిస్తాడు. భయపడవాకి ఆయన మనకు వచ్చాడట. రండి ఆయన దగ్గరికి, రండి, వచ్చి చేసిన తప్పు నిజమే అని క్షమించవా అని చెప్పి
ప్రార్థన చేస్తాం. అందరూ మీరు తప్పులన్నీ ఆయన దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ అడగండి. ఒకే మాట, అయ్యా చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించి పరిశుద్ధుడిగా చేయి, నాకు దేవుడు కదా నన్ను ఆత్మని ఈ మాట అడగండి. అది కూడా వచ్చిన ప్రార్థన నేను చేస్తాను, భయపడవాకండి. దేవుడు ఈ పాపాన్ని క్షమిస్తానంటున్నాడు. భయపడక జడిక ధైర్యం తెచ్చుకొని చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున దేవా, ఇదిగో ఇప్పటిదయ్యా, ఇప్పటిదాకా ఎన్నో తప్పులు పాపాలు చేస్తాను. మీరు తప్పులన్నింటినీ క్షమిస్తున్నారని చెప్పారు. కాబట్టి తప్పులు ఒప్పుకుంటున్నారు. మీరు తప్పులన్నింటినీ క్షమించి మీరు పరిశుద్ధులుగా చేయాలి. హృదయాల్లో వచ్చి మీరు నీ ఆత్మతో నింపాయా. మీరు బాప్తీసం తీసుకోకపోయి ఉంటే బాప్తీసం తీసుకోవాలయ్యా. బాప్తీసం తీసుకొని కూడా ఉంటే దయతప్పుడు వారైన నీ బిడ్డలు మరలా రక్షణ పొందుకొని, నీ ఆత్మ పొందుకొని, నీ ఆత్మ అభిషేకం పొందుకొని వారు మనసు పశ్చాత్తాపంతో ఇక్కడ నుండి దేవా నీకు ఇష్టానుసారంగా నీతి మంతుడిగా దేవా నీ రక్తం చేత కడగబడిన నీ బిడ్డలైనటువంటి నీతి మంతులైన నీ బిడ్డలుగా జీవించడం చూపించుకుని వేడుకుంటూ యేసయ్య నామములో మరి భూలోకంలో ఉన్న వారిని అందరినీ, అలాగే ఈ భూలోకంలో ఉన్న వారిని అందరినీ, అలాగే దేవ ఈ వాగ్దానం చూస్తున్న వారిని అందరినీ మార్చి దేవ అందరినీ నమ్ముకుని వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకుని అభిషేకం వారు పశ్చాత్తాపం పొందుకొని కూడా తప్పితే మళ్ళీ బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకొని కూడా దారి తప్పితే మళ్ళీ రక్షణ పొందుకొని పొందుకొని అభిషేకం పొందుకొని వారు మనసు పశ్చాత్తాపం కలిగి జీవించడం సహాయం చేయ. యేసయ్య నామములో అడుగుచున్నాను, రేపలో ఉన్న అద్భుతమైన ఫ్రెండ్స్ దేవుని వాగ్దానం మరి మేము ప్రార్థన వస్తుంది ఇక్కడ కనిపిస్తున్నాం. +91 630 596 00 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్ చెప్తాను. +91 6304 9600 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి పిలుద్దాం. దేవుని కృప అందరికీ తోడై నడిపించుకుంటాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.